కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, అవే నా లేఖని లీక్ చేసినయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అప్పుడు ఎవరుంటారు? కేసీఆర్ లెటర్ చదువుకుంటాడు. ఆ తర్వాత ఆయన కాల్చేస్తాడని ఇంతకుముందు చెప్పింది. దాంతో పాటుగా కేసీఆర్ పక్కన ఉండేటటువంటి సంతోష్ రావు, ఇటు కేటీఆర్ వీళ్ళని గురించి అందా అంటే అదేమీ చెప్పకుండా ఉంది. అయితే ఇప్పుడు ఆమె శత్రుత్వం అన్నతోనే తప్ప మరెవరితోనూ కాదన్నటువంటి విషయం బయటపడిపోయింది. ఎందుకు అంటే మొన్న కేసీఆర్‌ని షా కమిషన్ విచారణకు వెళ్తున్నప్పుడు తన భర్తతో కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్ళి వెనకాల వెళ్ళడానికి సిద్ధపడితే ఆయన ఆగమన్నారు. అక్కడితో వదిలేశారు, వెళ్ళిపోయారు. అయిపోయింది. ఆ తర్వాతన కవిత ఏమి అక్కడ ఉండలేదు. తర్వాత కవితకి ఏం చెప్పారో కూడా ఇక తర్వాతన లేదు. ఆ రోజున కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది తను. ఎళ్ళను అని చెప్పిన ఆవిడ వెళ్ళింది. బట్ అక్కడికి వెంట అయితే తీసుకెళ్ళాల కేసీఆర్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇవాళ కేటీఆర్ అంటే తండ్రి కోసం కాదు, నేను వ్యక్తిగత ఇష్యూస్ చూడను, పార్టీ విషయంలో పార్టీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్తుంది కదా. ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరు. ఏదైతే ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడికి హరీష్ రావు, తర్వాతన శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ వెళ్ళారు తప్పించి కవిత అటెండ్ కాలేదు. లేదా కవిత ఏ స్టేట్మెంట్ లేదు. అంటే కవిత తన అన్న నాశనాన్ని కోరుకుంటోంది, తన అన్న స్థానంలో తను నాయకురాలు కావాలని కోరుకుంటోంది అన్నటువంటిది స్పష్టమవుతోంది.